హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్ అలాంటి ఏం సంగతిలో. సో వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ పెద్ది. సో ఈరోజు వచ్చేసి పెద్ది మూవీ రివ్యూ అయితే చేసుకుందాం. వీడియోని లాస్ట్ టైం చూడండి అండ్ వీడియోని లాస్ట్ టైం చూసి మీరు కనుక మూవీ చూసినంటే ఈ వీడియోలో వచ్చేసి నేను 5 to 6 minutes లోపు అయితే ఇక్కడైతే రివ్యూ అయితే చేయబోతున్నా. సో వీడియోని లాస్ట్ టైం చూసి మీరు ఏదైనా నా యొక్క ఒపీనియన్తో దేంతో అయినా మీరు రిలేట్ అయింటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మూవీ చూడని పోవాలన్నా లేదా ప్లాన్ కూడా మీరు చేసుకోండి ఈ రివ్యూ చూసి. సో దానికోసం మీరేం చేయాలి, వీడియోని లాస్ట్ టైం చూసి అండ్ అలానే వచ్చేసి మన ఛానల్లోని కంటెంట్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే సో ఇంకా క్రేజీ వీడియోస్ అడి మీ ముందరైతే వస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. మరి చూస్తారేంట్రా పరిగెత్తండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ మూవీ ఎలా ఉందిరా అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. నాకైతే మంచిగా అయితే ఉంది అనేసి అయితే అనిపించింది ఫుల్ మూవీ చూసినాక. సో ఇంకా అందులోనూ వచ్చేసి వన్ టైం చూడండి బాగా అయితే ఉంటుంది. సో ఇది నా యొక్క ఒపీనియన్. సో ఇంకా ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా అయితే అనిపించింది నాకైతే. ఎక్కడ కానీ బోర్ కానీ ఎక్కడైతే కొట్టలేదు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా అయితే నింది. సో సాంగ్స్ ప్లే అయినా టైమింగ్ కానీ అన్నీ కూడా నాకైతే గుడ్ అయితే అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడేసుకుంటే సెకండ్ హాఫ్లో వచ్చేసి స్లోగా స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్. దాని తర్వాత వచ్చేసి మధ్యలో వచ్చేసి కాస్త నాకు నిద్ర వచ్చేలా అయితే నింది. సో కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. సో ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్లో వచ్చేసి ఒక 15 to 20 minutes మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది ఆ ఎమోషన్ మాత్రం. సో అక్కడ వచ్చేసి ఒక క్రేజీ ఎమోషన్ అయితే నింది నాకైతే. నేనైతే ఫుల్ మనసు పెట్టి దాని మీద చూసినాను. సో నాకైతే గూస్ బంప్స్ లాంటిది అయితే వచ్చినాయి. బికాజ్ సో అక్కడ అలాంటి ఎమోషన్ అయితే నింది. సో ఏందో అక్కడ వచ్చేసి ఏందో అచీవ్ చేసేసినట్టు అయితే నింది. సో అది ఏంది అచీవ్ చేశారు అది వచ్చేసి మూవీలో చూడాలి మీరు. సో వాళ్ళైతే అచీవ్ చేసినారు కానీ అదొకటి మేమే ఫ్రంట్ ఉంది అంటే ఒక మూవీలో కాకుండా మేమే ముందర వచ్చి చూస్తున్నట్టు అలాగైతే అనిపించింది నాకైతే. సో నిజంగా నాకైతే అలాగైతే అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ ఎలా చేశారంటే అందరూ బాగా అయితే చేస్తారు యాక్టింగ్. సో సూపర్గా అయితే యాక్టింగ్ అయితే నింది. డైరెక్షన్ కూడా మంచిగా అయితే నింది. సో ఇంకా జస్ట్ వీళ్ళకున్న నెగిటివ్ ఏమైనా ఉందంటే అది వచ్చేసి అదే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయిపోయింది. అదే 3 hours లేకపోవాల్సింది ఈ మూవీ. సో నేను ఈ మూవీ రన్ టైం గురించి మాట్లాడినప్పుడు అదే చెప్పాను. సో 3 hours కూర్చోబెడతారా అనేసి. సో 3 hours అయితే ఖచ్చితంగా కొంచెం తక్కువ నింది. 2 hours 40 minutes నిండినా కూడా కొంచెం బాగుండేదేమో. సో ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో మీరేమంటారు దీని మీద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరీ లైన్ ఏంది. స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్టోరీ లైన్ వచ్చేసి ఇక్కడ ఒక ఊరికి వచ్చేసి గుర్తింపు వాళ్ళకి వచ్చేసి ఒక ఊరు పేరు కూడా ఉండదు. అలాంటి ఊరికి వచ్చేసి హీరో వచ్చేసి ఒక గుర్తింపు తెచ్చి పెట్టాలనేసి అయితే అనుకుంటారు. సో దాంట్లో వచ్చేసి అతను వచ్చేసి ప్రతి మూవీలో మేము ఏం చూస్తామంటే ఫైటింగ్స్ చూస్తాము. ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ తోటి ఫైటింగ్స్ తోటి ఇక్కడైతే మంచిగా వచ్చేసి ఆ యొక్క హైలైట్ అయితే నింది. అది స్పోర్ట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ కానీ ఇంకా నెక్స్ట్ అన్ని స్పోర్ట్స్ మీరైతే మూవీలో అయితే చూస్తే బాగుంటుంది. నేనైతే అన్నిటి గురించి చెప్పదలుచుకోవట్లేదు ఇక్కడ. సో అది మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో జస్ట్ ఈ యొక్క యాక్షన్ సీన్సే కాదు ఒక మెసేజ్ కూడా అయితే వీళ్ళైతే ఇచ్చినారు. సో అదేంది మీరు వచ్చేసి మూవీలో పోయి చూడాలా. సో ఇవన్నీ చెప్పేస్తే బాగుండదుగా, ఒక ఇది వెళ్ళిపోద్దిగా. సో అందుకే మీరైతే మూవీలో చూడండి. సో ఇది వచ్చేసి నా యొక్క సింపుల్ అండ్ షార్ట్ రివ్యూ అబౌట్ పెద్ది మూవీ. సో దీన్ని బట్టి మీరు మూవీ చూడాలన్నా లేదా అనేది అయితే డిసైడ్ అయిపోండి. అండ్ నేను వీడియో ఫస్ట్లో బిగిన్లో చెప్పినట్టు మీరు కనుక మూవీ చూసి ఉంటే ఏదైనా సీన్తో మీరైతే రిలేట్ చేసేనంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో షార్ట్ అయితే నింది, ఎక్కువైతే చేయలేదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీతో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ విఐపీస్ అఫీషియల్స్. బాయ్.